హాయ్ గైస్, నేను ఇవాళ మసూర్ దాల్ అంటే ఎర్రకంది పప్పు అన్నమాట. దీంతో మీకు పాలకూర వేసి పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటది, కమ్మగా ఉంటది అనమాట. అందులోనూ నేను పప్పు అన్నది ఇలా కుండలో తయారు చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది కదా, సేమ్ కుక్కర్ టైప్ లో ఉంది కుండ, చాలా ముద్దుగా బాగుంది అనమాట. సో ఇందులో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం పప్పునైతే తీసేసుకుందాం. వాటర్ పెట్టుకున్నాను, ఇందులో పప్పు వేసుకున్న తర్వాత దీన్ని నీట్ గా కడిగేసుకుందాం. ఫస్ట్ కడిగిన తర్వాత ఈ వాటర్ అన్నది మొత్తం వంపేసుకుందాం. ఈ వాటర్ మొత్తం ఇలా వంపేసుకుందాం. ఇందులో పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ని అయితే పోసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. గ్యాస్ అయితే వెలిగించేసుకుందాం. ఎప్పుడు కూడా కుండ అంతా ఎంటీ కుండనైతే మనం పొయ్యి మీద పెట్టి కాల్చకూడదు అనమాట. అప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మనం ఏదైనా తాలింపు వండుకున్నా, కూర వండుకున్నా కూడా ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత అప్పుడు కుండని పొయ్యి అన్నది వెలిగించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం పప్పు అయితే పెట్టేసుకున్నాం. దీన్ని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే తొందరగానే మగ్గిపోతుంది. పప్పు అన్నది సగం ఉడికిన తర్వాత గనక మనం ఆకుకూర కట్ చేసి కడిగి వేసుకుంటే పప్పు అన్నది నీట్ గా ఉడికిపోతుంది అనమాట. ఆకుకూర కూడా శుభ్రంగా ఉడుకుతుంది. మనం కుక్కర్ లో వండితే పప్పు ఎలా అయిపోతుంది, మెత్తగా తేగుడుగా అయిపోతుంది. కానీ ఇలా కుండలో వండితే కనుక కొంచెం బద్దగా ఉంటది, చాలా బాగుంటది. కుండలో వండితే కనుక ఆ టేస్టే వేరు ఉంటాయి అనుకోండి. ఇలా కుండలో కనుక వండుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు చాలా మంది ఇందులో మనకి చాలా టైప్స్ ఆఫ్ బౌల్స్ గానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన పాటల్లో, కుక్కర్లు కూడా వస్తున్నాయి అనమాట. మనం చపాతీ కాల్చుకోవడానికి తవ్వాలు కూడా ఇలా పాట్ మెటీరియల్ తో తయారు చేసి మార్కెట్ లో అయితే బాగా వస్తున్నాయి అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఈ విధంగా ఉడికిపోయింది అనమాట. చూడండి, మొత్తము కూడా కొంచెం పలుకు అనేది లేకుండా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము పాలకూరను అయితే వేసేసుకుందాము. ఈ విధంగా పాలకూర మొత్తము వేసేస్తే ఇంకేమన్నా ఎక్కడన్నా కొంచెం పలుకున్నా కూడా ఈ ఆకుకూరతో పప్పు అన్నది ఉడికిపోతుంది. నేను ఒక అర డజను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం కలిసేలాగా, మొత్తం పప్పుని ఆకుకూర అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుంటే ఆకుకూరలో ఉన్న వాటర్ పప్పులోకి వెళ్ళి ఏమన్నా వాటర్ తక్కువైనా కూడా ఆ రెండింటి ఇదితో ఆకుకూర మగ్గిపోతుంది, పప్పు కూడా మగ్గిపోతుంది. ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తాను అనమాట. ఆ పాలకూరలో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనము ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని కారం కూడా వేసుకుందాము. ఆల్రెడీ 6 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిపేసుకొని గ్యాస్ గనక బంద్ చేసేసుకుంటే ఆ కుండకు ఉన్న సెగతో ఈ పప్పు అన్నది మగ్గిపోతుంది. చూసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకుని పోపు కోసం చిన్న కళాయి అయితే పెట్టేసుకున్నాను. నేనైతే పప్పు తాలింపు ఎప్పుడు కూడా నెయ్యితో వేస్తాను అనమాట. మనం ఇంకా పప్పులో నెయ్యి వేసుకోకుండా ఇందులో పెట్టేసుకున్నాం. ఒక 4 వెల్లుల్లిపాయలు దంచుకున్నవి. వెల్లుల్లిపాయలు అంతా కూడా వేగిపోయిన తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/4 స్పూను ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకుని దీన్ని ఫ్రై చేసుకుందాం. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. ఫైనల్ గా కరివేపాకు అయితే వేసేసుకుందాం. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని కదిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులో తాలింపు అయితే వేసేద్దాం. పప్పు ఇందులో వేసుకుని కదుపుకున్నాక వేసుకుంటే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటది. ఈ విధంగా ఎమ్మి మసూర్ దాల్ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసి చూపిస్తాను మీకు. మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.